హాయ్ ఫ్రెండ్స్, లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం స్టూడెంట్ బడిని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికంటే ముందు జాబ్ నోటిఫికేషన్లు మీ మొబైల్లో పొందాలనుకుంటే పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఆర్ఆర్బీ సికింద్రాబాద్ నుంచి వెళ్ళి ఏఎల్పి టెక్నీషియన్ పోస్టులకు సంబంధించిన ఒక అప్డేట్ రావడం జరిగింది. ఈ అప్డేట్కి సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. రైల్వే రిక్రూట్మెంట్ ఆర్ఆర్బీ సికింద్రాబాద్ నుంచి వెళ్ళి మనకు ఒక అఫీషియల్ ఇంపార్టెంట్ నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి చూసినట్టయితే హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ పోస్టులకు సంబంధించిన అప్డేట్ రావడం జరిగింది. ఫస్ట్ స్టేజ్ సిబిటి డేట్స్ వచ్చేసి ఇక్కడ ఆగస్టు 9, 10, 13, 14, 17, 20, 21, 29, 30, 31 ఈ తేదీలలో ఫస్ట్ సిబిటి టెస్ట్ అనేది నిర్వహిస్తామని చెప్పి దానికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేది ఎగ్జామినేషన్ 9వ తారీఖు నాడు ఉంటే 5వ తారీఖు నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పి, అంటే ఎగ్జామినేషన్ కంటే ముందు ఒక 4 రోజుల నుంచి మీరు హాల్ టికెట్కి సంబంధించిన డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి మనకి అప్డేట్లు ఇవ్వడం జరిగింది. ఎవరైతే 9వ తారీఖు నాడు ఎగ్జామినేషన్ ఉందో ఆల్రెడీ వాళ్ళకి హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ అయిపోతాయి. 10వ తారీఖు ఎగ్జామినేషన్ ఉన్న వాళ్ళకి 6వ తారీఖు నుంచి హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ అయిపోతాయి. సో నేను హాల్ టికెట్కి సంబంధించిన ఒక లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాని నుంచి మీరు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఏ విధంగా అయితే ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని ఒకటి ఉంటుంది. సో ఇక్కడ ఎంటర్ రిజిస్ట్రేషన్ నంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎంటర్ చేసినట్టయితే లాగిన్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఈ లాగిన్ అనే ఆప్షన్ మీరు ప్రెస్ చేయగానే మీ హాల్ టికెట్, ఎక్కడెక్కడ డేటు, ఎగ్జామ్ డేటు, సిటీ డీటెయిల్స్ అండ్ మీకు 4 రోజుల ముందు ఎగ్జామ్ డేట్ ఉంటే అక్కడ హాల్ టికెట్ కూడా రావడం జరుగుతుంది. సో మీరు ఆ విధంగా హాల్ టికెట్ అనేది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక రిజిస్ట్రేషన్ ఐడి ఎవరైనా మర్చిపోయినట్టయితే నేను ఇంకో ఫర్గాట్ రిజిస్ట్రేషన్ ఐడి అని చెప్పి ఒక లింక్ కింద నోటిఫికేషన్ కింద ఇస్తాను. సో అక్కడ మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేసుకున్నారో ఆ స్టేట్కి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ అని చెప్పి మీరు ప్రెస్ చేసినట్టయితే మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆ ఎంటర్ చేసినట్టయితే మీరు నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు తెలుసుకోవచ్చు. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, ఇక్కడ సెక్యూరిటీ కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ అనే బటన్ అవుతగానే మీ రిజిస్ట్రేషన్ ఐడి అనేది తెలుస్తుంది. సో ఈ విధంగా ఏఎల్పి టెక్నీషియన్కి సంబంధించిన హాల్ టికెట్స్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఇప్పటివరకు ఉన్న రైల్వే ఏఎల్పి టెక్నీషియన్కి సంబంధించిన అప్డేట్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.